ఈరోజు నేను చేయబోయేది పాయసం అండి. ముందుగా సగ్గుబియ్యం నానబెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. ఇలాగా చూశారు కదా, బాగా ఉడికిపోయి ఉన్నాయి. తర్వాత ఇదిగోండి జీడిపప్పులు, పిస్తా, బాదం పప్పు ఇలా నేతిలో వేయించుకొని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. పాయసం చేయడం కూడా ఒక్కొక్కరు పెద్ద బ్రహ్మ విద్యలాగా అనుకుంటుంటారు. నేర్చుకుంటే ఏముందండి, ఎంత కష్టమైన పని కూడా ఈజీగానే ఉంటుంది. ఇలాగా అన్ని పక్క తీసి పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోనే సేమియా కూడా వేసుకొని వేయించుకుందామండి. ఇందులోనే సేమియా కూడా వేసుకొని కొంచెం లైట్గా దోరగా వేయించుకోవాలండి. ఈలోపు ఇది కూడా ఒకసారి కలబెట్టుకుందాం. ముందుగా ఒక 15 నిమిషాల ముందు సగ్గుబియ్యాన్ని నానబెట్టుకుంటే తొందరగా ఉడికిపోతాయండి. ఒక 10 నిమిషాలు ఉడికిపోతాయి. మనం ఈలోపు సేమియాలని, డ్రై ఫ్రూట్స్ని రెడీ చేసి పెట్టుకోవాలి. అంతేనా, ఇప్పుడు ఇలా ఏం చేసుకున్నాం కదండి, చాలు. చూసారు కదా, కొంచెం ఏగున్నాయి గోల్డ్ కలర్లో, చూడండి బాగా కనిపిస్తుంది కదా. నేతిలో వేయించుకుంటే చాలా మంచి వాసన కూడా వస్తుంది. ఇలా వేయించి పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు ఉడికిపోయింది కదా, ఇందులో వేయించినటువంటి ఇవి ఇందులో వేసేసుకున్నామండి. వేయించినటువంటి సేమియా ఇందులో వేసేసుకున్నాం. ఇప్పుడు బాగా కలబెట్టాలి. ఏంటి నేసింది కదా, నీళ్ళు వాటర్ తక్కువ ఉన్నాయి అనుకుంటున్నారా? ఇందులో పాలు కాసి పోయాలండి. పాలు కూడా పోస్తాం కాబట్టి మనకు అప్పుడు ఎక్కువ అనిపిస్తుంది. ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. పాలు ఇలా వేడి చేసుకోవాలి. ఒక పొంగు వచ్చాక వేడి చేసుకొని తర్వాత ఆ ఉడకబెట్టుకున్నటువంటి సగ్గుబియ్యం సేమియాలో ఇవి పాలు పోసేసి ఇలా కలబెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో యాలక్కాయలు కచ్చా పచ్చా దంచుకొని వేసి కలబెట్టాలి. ఇందులోనే